పట్టభద్రులైన యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. స్నాతకోత్సవం అనేది ఒక ఉత్సవం మాత్రమే కాదని జ్ఞానం, పట్టుదల, క్రమశిక్షణ, ఆశయాలు, విజయాల వేడుకని ఉద్ఘాటించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 6 ఏళ్ల స్నాతకోత్సవాలను ఒకే వేదికపై బుధవారం వైభవంగా నిర్వహించారు. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల్లో విశేష సేవలందించిన భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణయల్ల, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, సిఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండేకు ఎస్వీయు అత్యున్నత గౌరవ డాక్టరేట్లను గవర్నర్ ప్రదానం చేశారు. అంతకుముందు డాక్టరేట్ డిజిటల్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు. 2713 మందికి పట్టాలు ప్రదానం చేశారు. రాష్ట్ర సచివాలయం ఆర్థిక శాఖలోని సెక్షన్ అధికారి మంత్రి లోకేష్ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న కసిరెడ్డి వరప్రసాద్ ఫైనాన్సింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాక్టీసెస్, ప్రాబ్లమ్స్, ఇన్నోవేటివ్ స్ట్రాటజిక్స్ అనే అంశంపై సమర్పించిన పిహెచ్డి థీసిస్కు 2 బంగారు పతకాలు లభించాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన 502 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. I congratulate every student, research scholar receiving degree, medal and award here today. Your achievements are the result of your hard work, dedication, perseverance and commitment. You are graduating at a transformative period in India's history. India today stands confidently on the path of a phase of remarkable growth and global recognition. As youth of this country, you are not merely the future employees, you are the future innovators, entrepreneurs, scientists, administrators, researchers and nation builders. Who knows, you may be the future judges, ministers, chief minister, prime minister, we don't know. ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చి రాయలసీమని రత్నసీమలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ఇక్కడ మనకు రిసోర్స్ తక్కువ కాబట్టి స్టూడెంట్స్ ఆ ప్యాషన్ ఫర్ సైన్స్ కి ఎక్కువ ఇక్కడ కాబట్టి ప్రొడ్యూసర్ లైక్ చంద్రబాబు నాయుడు ఎవరిబడి కేమ్ ఫ్రమ్ హియర్ కాబట్టి ఐ థింక్ ఈ క్యాంపస్ విల్ ప్రొడ్యూస్ ద లీడర్స్, scientists, innovators, and I think this is the second largest university. We are proud of that. State koncham support cheyala. Support chesnarante I think university can become number 1 or one of the top in the country itself.